మమ్మీ వద్దంటూ కూడా నువ్వు ఇట్లానే వెళ్ళిపోయినావు. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నువ్వేనప్పుడు ఇంట్లో ఏమైతుంది నాకు తెలుసా ఏమన్నా. పొద్దునేమో బాత్రూమ్ వచ్చే వరకు ఇది పడిపోయి ఉండే. మాకేమో టెన్షన్ అయింది. అవన్నీ చూడంగా మాకు డాడీయే గుర్తొచ్చిండు. నువ్వు ఇట్లుండొద్దు బాబు. డాడీకి అయినప్పుడు నువ్వు లేవు, మమ్మీకి అయినప్పుడు కూడా లేవు. మాకేం అర్థమవుతుంది అసలు. అన్నీ అనేది నువ్వే తిడతావు, మళ్ళీ ఇప్పుడే పెంటికేసుకు వస్తుంది. తిడుతూనే ఉంటే పెంటికేసుకు వస్తుంది. మరి ఎట్లా మాడతాడు ఆయన? వాళ్ళు ఇప్పుడు ఏం అవలేదు కదా మళ్ళీ. అయినప్పుడు ఏంటి అప్పుడేం చేస్తావు? మాతో అవుతుందా? మనం తీసుకెళ్ళలేం కదా. మీరు అదే మనసులో పెట్టుకున్నట్టున్నారు. పొద్దున్న నుంచి అదే అంటూ డాడీకి అయినట్టు అయిందని. ఏం పోలే కదా. నీకు పోవద్దన్న పోయినావు. అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడు వరకు నీ వల్ల చాలా పొరపాట్లు జరిగాయనేసి ఆలీలు అంటే నేను వింటున్నాను. ఇప్పుడు వెళ్ళిన దగ్గరైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. నేనుంటే నేను ఏమైనా చేయగలనా మమ్మీ అని నీకు అనిపించుండొచ్చు. కానీ ఏంటంటే ఇంట్లో ఒక మగపిల్లడు ఉంటే ఆ ధైర్యమే వేరుంటుందిరా. వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. అరే బబ్బు, నీకు కొంచెమైనా తెలివి ఉందా బబ్బు? వద్దంటూ మా నాన్నకి వెళ్ళిపోయినావు. మమ్మీ వద్దంటూ కూడా నువ్వు ఇట్లానే వెళ్ళిపోయినావు. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నువ్వేనప్పుడు ఇంట్లో ఏమైతుంది నాకు తెలుసా ఏమైనా. ఒకటేమో సూజీకి డెలివరీ వచ్చింది. ఆ డెలివరీకి వచ్చినప్పటి నుంచి 2 బేబీలు తీసింది అది. మమ్మీ ఏమో వాటి చుట్టే ఉండి 2 days నుంచి నిద్ర పోలే మమ్మీ. వాటి దగ్గర ఉండి ఆమె బీపీ డౌన్ అయిపోయింది. పొద్దునేమో బాత్రూమ్ వచ్చే వరకు ఇది పడిపోయి ఉండే. మాకేమో టెన్షన్ అయింది. అవన్నీ చూడంగా మాకు డాడీయే గుర్తొచ్చిండు. నువ్వు ఇట్లుండొద్దు బాబు. ఇట్లా మమ్మీకి హెల్త్ బాగాలేదు నీకు తెలుసు కదా. అట్లా వడ్లేసి ఎట్లా వెళ్ళిపోతావు నువ్వు వద్దని చెప్తావు కూడా. పొద్దున కింద పడిపోయి ఉంటే దన పోయినా మేము. పోయేసరికి మొత్తం చల్ల చెమటలు. సేమ్ డాడీకి ఎట్లుంది అట్లా అయ్యింది. డాడీకి అయినప్పుడు నువ్వు లేవు, మమ్మీకి అయినప్పుడు కూడా లేవు. మాకేం అర్థమవుతుంది అసలు. ఎటు తీసుకోవాలి మేము? మళ్ళీ అప్పుడు గంగ వాళ్ళకి ఫోన్ చేస్తే టాబ్లెట్ టిఫిన్ తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చి ఇంకా నువ్వు ఉండాల్సిన టైంలో వాళ్ళు వచ్చి ఇప్పుడు టిఫిన్కి టాబ్లెట్స్ ఇస్తే 1 hour వెనక సెట్ అయింది ఆమెకి. లేకపోతే సెట్ కాలే ఆమెకు అసలు. ఈ టైంలో ఉండాలి కదా మాతోని. ఎవరున్నారు చెప్పు మాకు. నువ్వు పోవాలనుకుంటే పోవచ్చు, కానీ మమ్మీ నీకు వద్దని చెప్పింది కదా. అడిగి పోవాల్సింది నువ్వు. మమ్మీ హెల్త్ సెట్ అయినాక పోవాల్సింది. అసలు ఇట్లా నువ్వు ఇంత మొండి కూడా నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు అసలు. మేము చెప్తే నమ్మమేమో కానీ మమ్మీ విషయం మాట్లాడతాం మేము. ఒకసారి మమ్మీ వేసుకున్నా పోయి. మమ్మీ నమ్ముతలేడు మనం చెప్తే. నీకు ఒక ప్రూఫ్ లాగే ఉంటుంది. నీకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు. ఒకసారి రా. పొద్దున నీకేమైందో చెప్పాయి నీకు. ఒక ఫోన్లో లిఫ్ట్ చేసిండు ఆయన. ఇప్పుడు ఏం చేద్దాం అయితే? మరి ఆయనకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు నాకేం అవ్వలేదు వదిలేండి. అన్నీ అనేది నువ్వే తిడతావు, మళ్ళీ ఇప్పుడే పెంటికేసుకు వస్తుంది. తిడుతూనే ఉంటే పెంటికేసుకు వస్తుంది. మరి ఎట్లా మాడతాడు ఆయన? వాళ్ళు ఇప్పుడు ఏం అవ్వలేదు కదా మళ్ళీ. అయినప్పుడు ఏంటి అప్పుడేం చేస్తావు? మాతో అవుతుందా? మనం తీసుకెళ్ళలేం కదా. పోయి ఉంటది మమ్మీ. అందరికి మంచిగా వద్దనప్పుడు పోవద్దు. మళ్ళా అది దేనికి 2 రోజులు సరిగ్గా నిద్ర లేక అయ్యింది. మళ్ళీ నార్మల్ అయిపోయాను కదా. అది చేసేది అప్పుడేం చేస్తున్నావు మమ్మీ నువ్వు? అది చెప్పలేదు. ఇక దేవుడు ఎట్లా రాసి పెడితే అట్లా జరుగుతుంది. దానికి మనం ఇప్పుడు ఇది జరుగుతుంది అది జరుగుతుంది. ఆల్రెడీ డాడీ లేడు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చూసుకుంటారు. మరి ఎందుకు అలా అనుకోని మంచిగా అనుకోండి అంతే. ఇంకో ఇప్పుడు ఇట్లా చేస్తుంది. నాకు నడు అలా కూర్చొని నడుము వస్తుంది. మళ్ళీ
నన్ను పడుకున్నాను ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఎందుకు అసలు వీడియో? ఆయనకి అర్థం కావాలి కదా మరి వీడు ఎందుకంటే. ఇప్పుడు వస్తాడు, ఈ రోజు ఎత్తలేదేమో, నిన్న ఎత్తలేదేమో, రేపు ఎత్తడా ఫోన్? 2 రోజులు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయలే గాయస్ ఆయన. అక్కడ సిగ్నల్స్ ఉన్నాయో లేవో మనకు తెలియదు కదా. రింగ్ అవుతుంది కదా అమ్మా, సిగ్నల్ అయిపోయి అవుట్ ఆఫ్ కవరేజ్ అని వస్తుంది. ఏమిటి ఎందుకు కోరుతుంది చూసుకొని జర. ఇప్పుడైతే చేసాను తిడుతున్నారా? తిట్టట్లేదు, ఆయనకి అర్థం అవ్వాలి కదా మన ఇంట్లో ఏమవుతుంది అనేసి. ఈ 2 రోజులు ఏమైనా తెలియదు కదా ఆయనకి, అదే చెప్తున్నాం ఆయనకి. ఫోన్లో గంగు కట్టప్ప వచ్చారు కదా పొద్దున్న. వాళ్ళు లేకపోతే ఈడ లేకపోతే అప్పుడేం చేస్తావు? ఒకరు వాళ్ళకు పోయి ఉంటే అప్పుడేం చేస్తున్నావు నువ్వు? ఆ పిచ్చోళ్ళు పెడుతున్నాం మేము. ఆడు ఇంకా చిన్నోడే కదా, మళ్ళీ అర్థం చేసుకుంటాడులే. ఆయనకి తెలుసు కదా నీకు హెల్త్ మంచిగా ఉండదు అనేసి. అవును, ఇప్పుడు ఇలాగ అవుతుందని ఆడు ఊహించిండా? నాకు ఎందుకు సడన్ గా అయ్యింది? ఆ సూజీ కోసం నేను అలాగా కూర్చొని ఉండిపోవడం వల్ల, మెలుకొని ఉండడం వల్ల అయ్యింది. లేదంటే నాకెందుకు అవుతుంది? బాడీ మొత్తం చల్లగా అయిపోయింది, మొత్తం చల్ల చెమటల్లాగా, సేమ్ మా డాడీకి అన్నట్టు. మీరు అదే మనసులో పెట్టుకున్నట్టున్నారు. రేపు పొద్దున్న నుంచి అదే అంటూ డాడీకి అయినట్టు అయింది, డాడీకి అయినట్టు అయిందని. ఏం పోలే కదా. ఏమైనా సీరియస్ అయ్యి ఉంటే అప్పుడేం చేస్తుండే? అదే అంటున్నాం మరి మేము. ఆయనకు ఉండాలి కదా అది. మన ఇంట్లో ముగ్గురం ఆడోళ్ళం ఉంటాం. ఆడు నన్ను అడిగినప్పుడు నేను పోవద్దనే అన్నా. అదే మరి చెప్పలేము అంత ముందు ఎందుకు ఆయనకి. టికెట్ అన్న బుక్ చేసేసిండంటే సరే నేను చెప్పేది అయితే చెప్పానురా, మళ్ళీ ఇంట్లో సూజీ అట్లా ఉంది అని కూడా చెప్పిన. ఒకవేళ దానికి అది ఫస్ట్ టైం కదా, ఏమైనా హాస్పిటల్కి అడిగి తీసుకెళ్ళి ఏ టైం తీసుకెళ్ళి తెలియదు అనేసి అక్కడికి అర్థం కాలేదు. నాకైతే దాన్ని ఏమైనా అనుకున్నామేంటి? తిన్నారు లేదా మీరు? తిన్నాను. తినేసాను మరి. తినేసి జరసేపు ఒకరు పడుకోండి, ఒకరు మెలుకొని ఉండండి. నేను కొంతసేపు అయినా లేస్తాను. నువ్వు వండుకో ఫస్ట్ పోయి. పడుకుందని లేపుకొచ్చిర్రు. ఏమైందో చెప్పాలా కదా. చూపించాలి కదా మరి. ఫుల్ లిఫ్ట్ చేస్తలే కనీసం వీడనే చూస్తాడు కదా. అగో పిల్లల మీద ఎక్కి సూజీ ఇప్పుడు చేయ ఒకసారి ఫోన్ అనికి. ఓయ్ నిన్నే తేజు. ఎందుకంటే డిస్టర్బ్ చేయడం, వాడు ఎత్తట్లేదు కదా. అరే ఎత్తుతాడే ఎవరు తెలుసు? ఎత్తుతాడే. వెళ్తే అక్కడికి ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా. అది గుడి కాదు మమ్మీ. ఇంకో వాయిస్ మెల్ రొటేషన్, వాయిస్ మెల్ పెడుతున్నాయనే. రింగ్ అయ్యి అలాగే వస్తుంది కదా. ఒకసారి వాట్సాప్ కాల్ చేయాలి, రింగింగ్ వస్తుందా చూడు, తలిసిపోతుంది. షేడ్ చూడు, రింగ్ అవుతుంది. అగో రింగింగ్ కూడా వస్తుంది, మా రింగింగ్ కూడా వస్తుంది. చేయడమ్మా లిఫ్ట్ చేయడం ఇప్పుడు ఆయన. సరే ఇప్పుడు ఆడేం ఒంటరిగా పోయాడు ఏందే? సింగిల్ గా వెళ్ళలేదు కదా. అరే మనతో మాట్లాడలేదు కదా మమ్మీ, ఎట్లున్నారు వీలు చూసుకొని చేస్తాడు. కానీ ఇక బాబు నువ్వు ఈ వీడియో అయితే చూసినట్టయితే మాత్రం నీకు చెప్తున్నాను, నేను లేని టైం చూసి నువ్వు పోయినావు, నీకు పోవద్దన్న పోయినావు. అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడు వరకు నీ వల్ల చాలా పొరపాట్లు జరిగాయనేసి ఆలీలు అంటే నేను వింటున్నాను. ఇప్పుడు వెళ్ళిన దగ్గరైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. అక్కడ మంచు కండ్రల దగ్గర కానీ ఏదైనా నువ్వు అన్నంబట్టే ఉండు. అన్న చెప్పినట్టు విను. నువ్వు ఏదైనా చెయ్యాలనుకున్నా అన్నని అడిగి చెయ్యి. నువ్వు అక్కడికి లేని పని టెన్షన్లో మాకు తేకు. నాకు ఇప్పుడైతే బాగానే ఉంది. పొద్దున ఏంటంటే 2 రోజులు నిద్ర లేక కొంచెం చక్కెర వచ్చి పడిపోయిన, బీపీ డౌన్ అయినట్టుంది. అంతే కొంచెం చక్కెర నీళ్ళు, పంచదార, సాల్ట్ వేసి ఇచ్చిన తాగిన తర్వాత కొంతసేపు నాకు సెట్ అయింది. వాళ్ళు ఏంటంటే భయపడ్డారు, డాడీకి కూడా అట్లా అయినప్పుడు నువ్వు లేవు కదా అనేసి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా రా, అన్నం బట్టే ఉండు, నిష్టసారం చెయ్యకు. ఈ కట్టప్ప గంగ కూడా పొద్దున బాధపడ్డారు. నాకు పొద్దున్న ఓపిక లేక నేను వాళ్ళతో మాట్లాడలేకపోయాను. వాళ్ళని ఎందుకు తీసుకోలేరురా మరి?
సరే ఇంకేం చెప్తాం వాడికి? ఇంకేమైనా చెప్తావా? మీరు జాగ్రత్త చెప్పండి ఇక చాలు. అదే చెప్తున్నాం కదా, ఎడికైనా కొంచెం జాగ్రత్తగా ఉండు, చెప్పిన మాటలు విను, పెద్దవాళ్ళతోనే ఉండాలా, ఒకటి ఇటు పోకు. జర ఫోన్ లిఫ్ట్ చేయి మావి. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తారు అసలు? ఈ వీడియో చూసినట్టయితే చూసినంటే మాకు ఫోన్ చేయజరా. సూజీకి అయితే అస్సలు ఏం బాగాలేదు. అది 2 రోజుల నుంచి బాగా సతాయించింది. పండుకుంటుంది కూడా అది. అది వండలేదు, ఎవరిని వండనిస్తలేదు. తిండి కూడా చక్కగా తింటలేదు. నేను వండుకుంటాను, మీరు ఫస్ట్ మీరు తినేసేయండి. మీరు తిన్నదాకా నేను వీడి దగ్గర ఉంటాను. మేము తింటాం కానీ మేము ఒకరు తిన్నప్పుడు ఆమె చూసుకుంటుంది, ఆమె తిన్నప్పుడు నేను చూసుకుంటాను. నువ్వు వండుకో. లేపండి మీకు నిద్ర వచ్చినప్పుడు. అట్లా పొద్దున్న చెప్తాం మేము. 2 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలని చెప్పారు కదా. ఇది ఏంటంటే మీదకి వెళ్ళిపోతుంది పిల్లల మీదకి. అందుకు నిద్ర లేవు మాకు, చూసుకోవాలన్నారు. నేనుంటే నేను ఏమైనా చేయగలనా మమ్మీ అని నీకు అనిపించుండొచ్చు. కానీ ఏంటంటే ఇంట్లో ఒక మగపిల్లడు ఉంటే ఆ ధైర్యమే వేరుంటుందిరా. నువ్వంటే దెబ్బ ఎవరికైనా చేస్తే, ఎవరినైనా పిలుస్తావు, నువ్వు పిలిచినట్టు ఎవరైనా వస్తారు. ఆ ధైర్యం అట్లా మాకు తెలియదు కదా పిలవనికి కూడా. సరే లేకండి కానీ మీరు తినేస్తే ఒక పని అయిపోద్ది. తినేసి కూర్చోండి.